ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. స్థలం కావచ్చు, భూమి కావచ్చు, దీనికి సంబంధించినది వాస్తవమైన దీని నుంచి డాక్యుమెంట్ తయారవుతుంది. ఇది పెద్ద ఒక రెవల్యూషనరీ ఎఫర్ట్, రెవల్యూషనరీ ట్రాన్స్ఫార్మేషన్. ఇది ఏం ఓవర్ నైట్ ఎందుకు అవుతుంది? టైం పడుతుంది. పట్టడానికి ముందు సమగ్ర సర్వే జరగాల. ఆ యాక్టివిటీ ఇప్పుడు నడుస్తుంది. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు అంటున్న ఏ ఆరోపణలు వేస్తుంటారు. ఈరోజు కూడా అన్యాయం అనేవి చేశారు. అసలు రైతులు ఏడంట, ఎవడో సాంబశివుడు అని ఇంకోటి ఎవడో చెప్పి ఈనాడు బ్యానర్ స్టోర్ రాశారు. లేని రైతు, అసలు రైతు లేడు, భూమి లేదు, అసలు జరిగింది వాస్తవం కాదు, ఏమీ లేదు, ఒక కథ కల్పిత కథ రాసేసి జనం మీద వదిలేశారు. కేవలం సర్క్యులేషన్ ఉంది కదా అని చెప్పి నమ్ముతారు. అక్షరం అంటే ఇప్పటికే గౌరవం ఉంటుంది, వాస్తవం ఉంటుంది అని అనుకుంటారు కాబట్టి నమ్ముతారు. వేసి రాసి పడేశాడు జనం మీద. ఇక్కడ కూడా అంతే, మిగిలిన వీళ్ళ ప్రచారం. ఇది కాక ఐవీఆర్ఎస్ కాల్స్ రకరకాలు ఇది పెడుతున్నారు. రోజు ఆరోపణలు, ల్యాండ్ గ్రాబింగ్ అంటాడు. ఆయనకాయన చంద్రబాబు అని ఆయనకాయనే దాని మీద లాక్కుంటూ రోజు ఉపన్యాసాలు ఇస్తున్నారు. నిజంగా ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఎప్పుడు జరిగిందంటే 14-19 మధ్య టీడీపీ హయాంలో జరిగింది. దానికి చెక్ పెట్టడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. మీకు గుర్తుందా? బాగా మీకు గుర్తుందా? వెబ్ల్యాండ్ అని తెచ్చినప్పుడు, వెబ్ల్యాండ్ అనేది తెచ్చి డిజిటలైజేషన్ చేస్తున్నామని మొదలుపెట్టిన దాంట్లో కింద పేర్లు మార్చి, పేరు ఒక రైతుది ఒక పేరు ఉంటే ఆ పేరు తీసేసి ఇంకో పేరు పెట్టి చేసుకొని తమకున్న అధికార బలంతోనో లేక రాజకీయ బలంతోనో కండ బలంతోనో ధన బలంతోనో దాని మీద డాక్యుమెంట్ చేసుకొని సేల్ చేసేసి రిజిస్టర్ చేసేసి డబ్బులు తీసుకొని ఉడాయిస్తే 1000 ఎకరాలు ఈ రోజుకు డిస్ప్యూట్ రిజాల్వ్ కాల. తెలియదా అందరికీ? ప్రజలకు తెలియదా? రైతులకు తెలియదా? 1000 ఎకరాలు. ఎందుకంటే పేపర్ మీద ఉంటే చాలు, రిజిస్ట్రేషన్కి ఏముంది? పేపర్ మీద డాక్యుమెంట్ ఉంది, రిజిస్టర్ చేసేసారు, లిటిగేషన్ స్టార్ట్ అయ్యింది. ఈ రోజుకు రిజాల్వ్ కావట్లా. ఎందుకంటే మళ్ళీ ఆర్డీఓకి చేసుకోవాలి, ఆర్డీఓ నుంచి మళ్ళీ జేసీ దగ్గర కాకపోతే తర్వాత మళ్ళీ కోర్టుకు పోవాలి, లేదా కోర్టుకు పోయినా మళ్ళీ ఇక్కడికే రెఫర్ చేస్తారు. ఇది ఒకటైతే, ఇంకా క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పేదా? సిఆర్డిఏ ఏరియా మ్యూటేషన్ అనేది ఫైనల్. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి పేరు మారాలంటే ఫైనల్ చేసేస్తే, ఒక సుబ్బరాయుడు అనే పేరు నుంచి రామకృష్ణారెడ్డి తీసుకుంటే సుబ్బరాయుడు పేరు తీసేసి రామకృష్ణారెడ్డి పేరు ఎక్కించి చేసినాక అది మ్యూటేషన్ అవుతుంది. సిఆర్డిఏలో ల్యాండ్స్ డిలే అవుతుందని ఒక సాకు చూపి డీమ్డ్ మ్యూటేషన్ అని పెట్టి అసైన్ ల్యాండ్స్ కూడా మొత్తం వాళ్ళ పేర్లు రాసేసుకొని ఎవరన్నా ఎంఆర్ఓ కానీ వాళ్ళు ఒక అబ్జెక్షన్ రైజ్ చేద్దామన్నా కూడా అవకాశం లేకుండా 15 days 30 days ఏదో పెట్టి ఆలోగా నువ్వు ఇచ్చేయకపోతే డీమ్డ్ మ్యూటేషన్ అయిపోయినట్టు అని పెట్టేసి ఈ పేర్ల మీద ఎవరిదైతే ఎక్కించుకున్నారో అక్రమంగా ఈ అసైన్ ల్యాండ్స్, లేదా వీక్గా ఉండే ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే ఎవరిదైతే ఉంది మ్యూటేషన్ పేరుకి ఇది ఎక్కుతుంది. ఇమీడియట్ దాన్ని బేస్ చేసుకొని ప్లాట్ల అలాట్మెంట్ చేయించుకున్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దాని మీద కూడా ఉంది, సిట్లో ఉన్న దాని మీద నడుస్తుంది. అలాగే 22 కింద ఎన్ని పెట్టించారు ల్యాండ్స్ టీడీపీ హయాంలో? 14-19 1000 ఎకరాల భూములు ఇప్పటికీ రిజాల్వ్ కానివి గందరగోళంలో ఇచ్చేసేసి సాదా బైనామా అనే దాని పేరుతో పేపర్ మీద క్రియేట్ చేయడము, దాన్ని బేస్ చేసుకొని ల్యాండ్ మీద పడగా విప్పడం, కబ్జా చేయడం. ఇది జరిగింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు హయాంలో కాదు. అంత అడ్డగోలుగా దేశంలో ఎక్కడన్నా జరిగిందా? అది కావాలని వాళ్ళ కోరిక. మళ్ళీ ఆ అరాచకం కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాంతో అరాచకాలకు ఒక్కసారి కళ్ళెం పడుతుంది. అది ఇష్టం లేదు వాళ్ళకు. రామోజీరావు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎప్పుడూ రిమైండ్ చేస్తుంటాను. వైజాగ్లో రామోజీరావు లీజుకు తీసుకున్న స్థలం ఎవరో ఒక ఓనర్ దగ్గర తీసుకొని వర్మ అని ఎవరో ఆయన ఈనాడు దీనికోసం ఆ స్థలం పక్కన రోడ్డుకు పోతే ఆ స్థలంలోంచి కాంపెన్సేషన్ 600 గజాలు ఎంతో వస్తాయి. అది ఎవరికి పోవాలి? మామూలుగా భూమి యజమానికి కదా. రామోజీరావు రాయించుకున్నాడు, తన పేరు మీద రాయించుకున్నాడు, తన పేరు మీద రాయించుకుని ప్రభుత్వం నుంచి తను తీసుకున్నాడు.
అంటే ఇలాంటి విలువైన ఆస్తులు. అలాగే చంద్రబాబు నాయుడు 100 ఎకరాలు ఈరోజు కూడా నెల్లూరు జిల్లా బాలాయపల్లి అంటారు, దాంట్లో అన్ని రకాల ఉన్నాయి, బినామీలు ఉన్నాయి, వాటిలోంచి మార్చుకున్నాడు, రకరకాల పోయినాడు, ఆయన కబ్జాలో ఉన్నాయి. ఇంకా 1000 ఎకరాలు తెలియని ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయో అప్పట్లోనే వచ్చేది. ఏది ఇంకా కర్షక పరిషత్కు ఉన్నప్పుడే వచ్చేవి ఆయన పేరు, ఆయనకు ల్యాండ్స్ లేకలేదు. ఇలాంటి అక్రమాలన్నిటికీ, బలవంతుల దౌర్జన్యానికి, కండబలం కానీ ధనబలం కానీ, ఈరోజు ఏదైతే వీళ్ళ బ్యానర్ స్టోరీలు వస్తున్నాయో, ఏ రీజన్స్ చూపి వీళ్ళు ఆందోళన చెందుతున్నామంటున్నారు, ఇవన్నిటికీ చెక్ పెట్టే సదుద్దేశంతో, మంచి లక్ష్యంతో జరుగుతున్న ప్రయత్నం. ఇది కూడా ఇంకా పూర్తి అయిపోయి ఇంప్లిమెంటేషన్కి రావడానికి ఇంకా టైం చాలా 3 ఏళ్ళు పడుతుంది. అప్పటిలోగా వస్తున్న ఏదైనా అభ్యంతరాలు ఉంటే తీసుకుంటారు, కోర్టులో కేసు ఉంది అది తేలాల్సి ఉంటుంది, అపోహలు ఉంటే తొలగించాలా, అన్నీ అయిపోయి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సింగిల్ విండో సిస్టమ్ లాగా ఇది వస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఈరోజు అంటున్నవన్నీ కూడా కబ్జా అవుతుంది, ఏదో అధికారులే డిసైడ్ చేస్తారు, అడ్డంగా పేర్లు రాసుకుంటారు, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక డాక్యుమెంట్ అంటలేదు, రిజిస్ట్రేషన్ అనేది 2 వ్యక్తుల మధ్య. మనం ఇప్పుడు కూడా న్యూస్ పేపర్లో, మీడియాలో మనమే చూస్తుంటాం, కలెక్టర్ ఆఫీస్లో భాగం రిజిస్టర్ చేశారు, అమ్మేశారు, రిజిస్టర్ ఆఫీస్లో చేసి ఇచ్చేశారు. ఎందుకంటే అన్నీ అక్కడ ఉండవు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ దాని అక్కడ ఉన్న దీని ప్రకారం పే చేసి వాళ్ళకి ఇచ్చి 2 వ్యక్తుల మధ్య జరిగింది, ఎస్సీటీ వీళ్ళ మధ్య జరిగింది అని స్టాంప్ వేసి ఇచ్చేది రిజిస్ట్రేషన్. ఇంకా ఆ తర్వాత ఒరిజినల్ కిందికి పోవాలంటే అడంగల్ ఎంట్రీ కావాలా, మ్యూటేషన్కి అప్లై చేస్తే 1Bలో జరగాల, మ్యూటేషన్ కావాలా, ఈ ప్రాసెస్ అంతా ఇంకో దగ్గర జరుగుతుంది. అక్కడ ఇప్పుడు డెడ్ లైన్ లేవా, వీళ్ళు రైజ్ చేసే పాయింట్స్ ఎట్లుంటాయంటే, ఇవన్నీ అధికారులు కదా ఇప్పుడు చేసేది. ఇప్పుడు పైనుంచి దిగి వచ్చిన వాళ్ళు ఎవరు చేస్తున్నారు అంటే, వీళ్ళ ఈ అధికారులు కాక రేపు ఉండే అధికారులు భిన్నంగా ఉంటారని ఎందుకు అనుకుంటున్నారు రామోజీరావు, ఎందుకు అనుకుంటున్నాడు చంద్రబాబు? మార్గదర్శి వాళ్ళని పెట్టి చేయించాలనా ఇవన్నీ? అసలు ఎక్కడ ఒక పరిధి దాటిన తర్వాత లిటిగేషన్ ఆల్వేస్ మళ్ళీ పైన కోర్టుకు పోవడానికి ప్రొవిజన్ ఉంది. ఇప్పుడున్న దాంట్లో, తయారైన దాంట్లో కూడా పోనీ తయారు చేయడం ఏమన్నా ఇక్కడ ప్రభుత్వం కూర్చొని, మా పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇక్కడెవరో రాశారా? వచ్చింది ఎప్పుడు 80s 90s నుంచి డిస్కషన్లో ఉంది. ఆ తర్వాత 19లో నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత షేర్ తీసుకున్నాక వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత మనం టేకప్ చేశాక నల్సార్ యూనివర్సిటీ ఎక్స్పర్టీస్ యూజ్ చేసుకుని వాళ్ళకి అప్పచెప్పారు డ్రాఫ్ట్ చేయడానికి. ఆ తర్వాత ఇది ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాక అక్కడ 3-4 డిపార్ట్మెంట్ ఆఫ్ లా కానీ, ఇంకా సైబర్ లాస్ వాళ్ళు కానీ అందరూ రేటింగ్ చేసి ఆఖరికి ప్రెసిడెన్షియల్ కన్సెంట్, తర్వాత 3-4 సార్లు కొరీలు వచ్చి వెనక్కు ముందుకు వచ్చి అన్ని సూచనలు సలహాలు తీసుకుని దేశంలోనే ఒక మార్గదర్శకంగా ఉండే రకంగా ఇది తయారయ్యి చట్టం వచ్చింది. కానీ ఇంప్లిమెంటేషన్ ఇంకా లేదు, చేయలేం కూడా. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేస్తే సేమ్ పేపర్ మీద వచ్చేదే వస్తుంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇంకొక విప్లవాత్మకమైన ట్రాన్స్ఫార్మేషను, ఒక సెటిల్ చేసేది, థింగ్స్ సెటిల్ చేయడానికి సమగ్ర రీసర్వే పెట్టారు. ఎప్పుడో 1907లో జరిగింది, 120 సంవత్సరాల క్రితం జరిగిన బ్రిటిష్ హయాంలో జరిగిన దాన్ని ఇప్పుడు తొలిసారి. ఇన్నాళ్ళు ఎన్ని కమతాలు విభజనయో తెలియదు. ల్యాండ్ ఇక్కడ భూమి మీద ఒకటి ఉంటుంది, డాక్యుమెంట్లో ఒకటి ఉంటుంది, గట్టు ఒక దగ్గర ఉంటుంది, డిస్ప్యూట్లు. మీకు తెలుసా, సివిల్ కోర్ట్స్లో ఇప్పుడు ఉన్న వాటిలో, పెండింగ్లో ఉన్న వాటిలో 60% భూముల వివాదాలు. అండ్ ఇంటర్నేషనల్గా 190 కంట్రీస్ ఏమో సర్వే చేస్తే ల్యాండ్ టైటిలింగ్ దీనికి సంబంధించి, అంటే ఒక సెటిల్డ్ ల్యాండ్ టైటిలింగ్ అంటే రామకృష్ణారెడ్డి భూమి ఇదంటే రామకృష్ణారెడ్డి, ఇంకో ఫలానా వాళ్ళ భూమి ఇదంటే వాళ్ళదే, ఎంత ఉంది బౌండరీస్తో సహా ఎగ్జాక్ట్లీ తెలిసేది. వీటికి సంబంధించి అంత పర్ఫెక్ట్ టైటిలింగ్, కంక్లూజివ్ టైటిలింగ్ అంటే ఇంకా అది పర్ఫెక్ట్ వన్స్ ఫార్ ఆల్, వితౌట్ దాంట్లో ఏమీ లేకుండా ఫిజికల్గా ఉండాలి, సేమ్ పేపర్ మీద రిఫ్లెక్ట్ కావాలి డాక్యుమెంట్లో అన్నవి చూస్తే మనది 190 కంట్రీస్ చేస్తే 154th పొజిషన్లోనూ 158th పొజిషన్లోనూ మనం ఉన్నాం. అంటే వెనకాల పడి ఉన్నాం. ఈ దీంట్లో
జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే ఇప్పుడు వెల్ఫేర్ దీంట్లో కానీ డెలివరీ మెకానిజంలో కానీ ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేసినా దాంట్లో ట్రాన్స్పరెన్సీ, పిల్ఫరేజెస్కి స్కోప్ లేకుండా, కరప్షన్కి స్కోప్ లేకుండా, దళారీలకు స్కోప్ లేకుండా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఎట్లా తెస్తున్నాడో అది ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళకెందుకు అర్థమవుతుంది? ఎవడైతే దొంగకు ఇల్లు భద్రంగా కడితే నచ్చుతుందా? రోజు కన్నాలు వేసేవాడికి, గోడ కన్నాలు పెట్టేవాడికి భద్రంగా గోడ కడితే నచ్చుతుందా? కాబట్టి దాని మీద యాగీ చేస్తాడు. చంద్రబాబు నాయుడుకి నచ్చదు, రామోజీరావుకి నచ్చదు, ఆ గ్యాంగ్ ఎవరికి నచ్చదు. వీళ్ళకి కావాల్సింది ఎప్పటికప్పుడు ఎక్కడైనా బొక్కలు పెట్టడానికి వీలైన సిస్టమ్ కావాలి. దాన్ని పకడ్బందీగా పూర్తి ఇచ్చేసి భూమి యజమానికి, అలాగే యజమాని వారసులకు, అలాగే ఫ్యూచర్లో దాని మీద ఎవరైనా అమ్మాలనుకుంటే అమ్మవాడికి, అన్నిటికంటే ముఖ్యంగా తర్వాత కొనాలనుకునేవాడికి ఓ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లోనే దీంట్లో ఈ మీద ఇన్ని లిటిగేషన్లు ఉన్నాయి, దీని మీద ఇది పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని తీసుకోవచ్చు అనేది ఒక జస్ట్ అట్ ఎ గ్లాన్స్ తెలిసిపోయే రకంగా మనం స్టెప్స్ ముందుకేస్తున్నాం. సార్, ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం మీద సీఎం ఫోటో ఉందని దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి లింక్ పెట్టి చంద్రబాబు పదే రిపీట్ చేస్తాను. ఇందాక పుస్తకం కూడా సభలో చింపేశాడు, జగన్ ఫోటో ఉన్న పుస్తకం. దీన్ని ఏ రకంగా మీరు చూస్తారు? అదే నేను అంటున్నా కదా, ఇప్పుడు దీంట్లో 3 భాగాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైనా ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి ఆయన చేస్తున్నారు, రిఫార్మ్స్ ఇన్ ది సెన్స్ ఓ పర్ఫెక్ట్ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ చేస్తున్నాడు. ఆయన ఆద్యుడు. నేనే అన్నా కదా, 1907 నుంచి 120 ఏళ్ల తర్వాత ఇన్నాళ్ళు కుదరంది తొలిసారి సమగ్ర సర్వే అనేది. ఆల్మోస్ట్ ఇప్పటికీ నాకు తెలిసి 17,000 రెవెన్యూ ఇవి ఉంటే ఒక 6,000 దాకా అయిపోయినట్టున్నాయి, లేదా 6,000లో కొంత అయ్యి ఫైనల్ స్టేజ్లో ఉన్నాయేమో. 6,000 వరకు అయితే పూర్తయినట్టు ఓ షేప్ వచ్చేసింది. అంటే డిస్ప్యూట్ ఉన్నవి పక్కన చేసి, డిస్ప్యూట్ లేనివి చేసి దాన్ని ఒకటి సర్వే జరుగుతుంది. రెండవది రిజిస్ట్రేషన్లో ఈ స్టాంపింగ్, అంటే ఈ స్టాంప్ పేపర్స్, ఈ రెగ్యులర్ రెవెన్యూ స్టాంప్స్ మామూలు మనం చూసే వాడేటివి ఏమి ఉన్నాయో నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్, అవి చూడడానికి గంభీరంగా ఉన్న దాంట్లో పాత విధేట్లతో లిటిగేషన్లకు రావడానికి అవకాశం. అలాగే తెలుగు కుంభకోణం, అది కూడా చంద్రబాబు హయాంలో జరిగిందే, మీకు గుర్తుంటుంది. స్టాంప్ పేపర్స్ కుంభకోణం చూస్తే గుర్తుంటే 2002-03లోనూ ఎప్పుడో, అది కూడా ఈ మహానుభావుడే చంద్రబాబు నాయుడు, దాంట్లో కూడా ఈయనకు లింక్ ఉంది. ఇలాంటివి జరగడానికి అవకాశం లేదు. దొంగ స్టాంప్ పేపర్లు తీసుకొచ్చేసి రాసి చేసుకోవడానికి అన్నిటికీ ఒక్కసారి చెక్ పెట్టే ఈ స్టాంపింగ్ అనేది దాంట్లో వచ్చింది. మూడవది మీరు అంటున్నది పాస్బుక్స్ అన్నీ కూడా ఇవి ఫస్ట్ టైం మనం వచ్చినాకనే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే మన కరెన్సీ ప్రింట్ చేసే వీటి దగ్గర నుంచి, అంటే దాన్ని ఇచ్చేయడానికి అవకాశం లేదు, మార్చడానికి అవకాశం లేదు. మన పూర్వం ఉన్న పాస్బుక్ లాగా కాకుండా పక్కాగా దానికి ఈవెన్ క్యూఆర్ కోడ్ అవి కూడా పెట్టే స్కోప్ ఇచ్చి స్కానింగ్ అన్నీ చేసి, అంటే దాంట్లో ఒక్కసారి ఇదైన తర్వాత ఒక ఆస్తిలాగా, పర్ఫెక్ట్ ఆస్తిలాగా చేస్తూ అది ఇచ్చారు. ఇన్ని విప్లవాత్మక వీటిని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ తీసుకుంటారు. అందుకోసం అది పెట్టారు. అది ఒక ఇష్యూ ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. రేషన్ కార్డుల మీద కూడా నేను రైజ్ చేశాను. ఓ నిలువెత్తు ఫోటో, తలకాయ ఒకటి 10 రకాలుగా పోజులు ఇచ్చి అది ఎల్లోలో వేసుకున్న చంద్రబాబు నాయుడు, వాట్ రైట్ డస్ హీ హ్యావ్ ఈరోజు వచ్చేసి చూపించి ఈ మొహం నాకు బాగాలేదు, నచ్చలేదు అనుకుంటే, రాష్ట్రంలో 5 కోట్ల మందికి నచ్చింది, ఈ ఒకడికి నచ్చకపోతే ఎంత? ఈయన మొహమే చూస్తేనే అరిష్టం. ఎవరు చంద్రబాబు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి దీనివల్ల నష్టమేం లేదు, ఈ డిజర్వ్స్ ఇట్. అది ఆయనకు నచ్చనంత మాత్రం లేదు. కానీ దానికి ఈ ఇష్యూకు సంబంధం ఏముందని నేను అడుగుతాను. ఈ 3 ఎందుకు కలుపుతున్నారు అని అడుగుతున్నాను. ఏమంటే జిరాక్స్ కాపీలు ఇస్తారనేది. నీకు జిరాక్స్ కాపీలు ఎందుకు? 100ల కొద్దీ సేమ్ తెలుగు స్కామ్ చూస్తే ఏంది, 100ల కొద్దీ ఆ స్టాంప్ పేపర్లే నువ్వు పుట్టించగలిగిన ఒక్కొక్క దానికి 1000 కొద్దీ అలాంటి దొంగ నోట్లలాగా దొంగ స్టాంప్ పేపర్లు వేసిన ముఠాతో సంబంధం ఉన్న చంద్రబాబు ఈరోజు అసలు ఎలాంటి ట్యాంపర్ చేయడానికి అవకాశం లేని ఈ స్టాంపింగ్ తీసుకొస్తే సహజంగానే అబ్జెక్షన్ రైజ్ చేస్తాడు. ఆయనకి ఇష్టం ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, రోజు గోడల కన్నాలు వేయాలనుకుంటే చూసేవాడికి పటిష్టమైన కోటగోడలాగా ఉంటే ఇష్టం ఉండదు. నేను ఒప్పుకొని అంటాడు. ఈయన అదే చేస్తున్నాడు. కబ్జాలకు అలవాటు పడినాడు. తన 14-19 ఎగ్జాంపుల్స్తో సహా చెప్తున్నా, 1000 ఎకరాలు డిస్ప్యూట్లకు తోసినాడు. మీరు కావాలంటే మీడియా వాళ్ళు తీర్చండి. అప్పుడు ఆ రోజుల్లో రైజ్ అయినవి మీరే వేశారు, స్టోరీస్ మీడియాలో వచ్చాయి. ఈ వెబ్ల్యాండ్ అనే దీన్ని వాడుకొని
అడ్డంగా పేర్లు మార్పిచ్చి ట్రాన్సాక్షన్స్ జరిపి సిఆర్డిఏలో అడ్డంగా డీమ్డ్ మ్యూటేషన్ అని వేల ఎకరాలు అక్కడ కూడా పేర్లు మార్చుకొని దానికి బదులుగా దీన్ని ఏది మన ప్లాట్లు స్థలాలు తీసుకొని విలువైన ప్లాట్లు ఇచ్చేసిన వాళ్ళు వీళ్ళని దొంగలుగాక ఏమనాలా? వాళ్ళకు నిజంగానే ఇష్టం ఉండదు, వాళ్ళకి నిజంగానే ఇది ఇష్టం ఉండదు, మాకు ఇది మేము ఒప్పుకోమంటున్నారు. దానికి ఈ పేరు చెప్తున్నారు. రైతులకంతా ఇబ్బంది అంట. నాకు తెలియక అడుగుతా, ఈరోజు అధికారులు కాక ఎవరున్నారు ఇప్పుడు ఉండే దాంట్లో సిస్టంలో? ఈరోజు రిజిస్ట్రేషన్ అధికారులు కాక వీళ్ళు కాక వేరే వ్యవస్థ ఏమన్నా ఉందా? వీళ్ళందరూ అధికారులు కాదా? ఈరోజు ఇన్ని రోజులు ఏది దాంట్లో అంటారు, ఇది కోర్టులో ఒకసారి తీర్పు వచ్చిన 15 రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కుదరదంట. అట్లా కోర్టుకు లిటిగేషన్ కోసం పోయినోడు వాడికి ఎందుకు సంవత్సరాల తరబడి దాచిపెట్టుకుంటాడు? తీర్పు తనకు అనుకూలంగా వస్తే ఇమీడియట్ ఇన్ఫార్మ్ చేయడా? అయినా డెడ్ లైన్ లేకుండా ఎల్లకాలం ఉంటే ఈలోగా ఇక్కడ ఎవరు నమ్మేసుకోరు, ఎవరికోరు. రెండో దానికంటే ముఖ్యంగా టైటిల్ రిజిస్టర్ ఏదైతే ఉందో దాంతోపాటు 3 రిజిస్టర్లు, డిస్ప్యూట్లకు సంబంధించి ఓ రిజిస్టర్ ఉంటుంది, ఆ ఫ్యూచర్లో రాబోయే దాంట్లో అలాగే ఇతర వివరాలకు సంబంధించింది ఒకటి ఉంది. అంటే ప్రతి ల్యాండ్ ఇప్పుడు సమగ్ర సర్వే జరిగేటప్పుడు కేవలం రిజాల్వ్ అయిన ల్యాండ్కి సంబంధించే విత్ కోఆర్డినేట్స్ చాలా ఇంతకుముందు ఎకరాకు 5 సెంట్లు తేడా వచ్చేది, నార్మల్గా యాక్సెప్టెన్స్ ఉండేది. ఇప్పుడు వచ్చిన దాంట్లో కోఆర్డినేట్స్ క్లియర్గా ఉంటాయి కాబట్టి జియో కోఆర్డినేట్స్ అంటే లాంగిట్యూడు లాటిట్యూడ్ వీటిని పర్ఫెక్ట్ చేస్తారు కాబట్టి బహుశా సెంటీమీటర్లోనూ ఇక్కడికి వచ్చేస్తుంది మార్జిన్ ఆఫ్ ఎర్రర్. ఇది చేసి అది చేయడానికి ముందు కూడా రైతుకు 3 నోటీసులు ఇచ్చి వచ్చిన తర్వాత అందరి ముందు దాన్ని కొలిచి ల్యాండ్ నీగో నీ ల్యాండ్ ఎంత ఉంది అని చూసి దాన్ని చేసి అంతా యాక్సెప్టెన్స్ తీసినాక తయారయ్యే రికార్డు ఇది. ఒక్కసారి తయారయ్యాక 2 ఇయర్స్లో కాదు ఏదైనా డిస్ప్యూట్ రైజ్ కావచ్చు, చేసుకొని పోవచ్చు. ఆ తర్వాత కావాలంటే 2 ఇయర్స్ తర్వాత హైకోర్టుకు పోవాల్సి ఉంటుంది. అప్పుడు కంక్లూజివ్ టైటిల్ ఇస్తారు. టైటిల్ ఇచ్చే టైంకు గవర్నమెంట్ పూర్తి దాని గ్యారంటీ ఇస్తుంది. ఇప్పుడు గ్యారంటీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది, అధికారులు మా దగ్గర ఉన్న రికార్డులో ఇది ఉందంటారు తప్ప అంతకుమించి అయితే వాళ్ళు చెప్పడానికి ఏం లేదు. ఇది నీదే అని ఎవరూ చెప్పరు. మళ్ళీ కోర్టు నుంచి రావాల్సిందే. వీళ్ళ నుంచి పోతే మళ్ళీ 3 కోర్టుకు పోవచ్చు. ఈ డిస్ప్యూట్స్ అన్నిటికీ తెరదించేది చిత్రం ఏంటంటే కబ్జాలకు, అక్రమాలకు, అన్యాయాలకు, ఈ డిస్ప్యూట్స్కు వీటికి తెరదించే ప్రయత్నాన్ని నువ్వు ఎలాగో హర్షించవు, నువ్వు చెయ్యవు. దానిలకు నీ విషపూరితమైన ఆలోచనలతో నీకున్న ఈ మీడియా పచ్చ మీడియా బలంతో లేకుంటే నీకున్న విపరీతమైన ప్రచారం చేయగలిగిన అలాంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి అండతో దీన్నే గ్రాబింగ్ అంటావు, ల్యాండ్ ప్రొటెక్టింగ్ దాన్ని ల్యాండ్ గ్రాబింగ్ అంటావు. ఇప్పుడున్నది ల్యాండ్ గ్రాబింగ్కి అవకాశం ఉండేది, దాన్ని ఫుల్లెస్ట్ లెవెల్కు ఉపయోగించుకుంది చంద్రబాబు, ఆయన దందా, ఆయన ముఠా సభ్యులు వాళ్ళు దీని మీద ఇది చేయడం అనేది చిత్రంగా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ సమాచారం అంతా అమెరికాలో ఉండే కంపెనీకి ఇస్తున్నారు. ఆ కంపెనీ డీటెయిల్స్ మారిస్తే ఏం చేస్తారని ఏమన్నా అర్థం ఉందా? దీనికి అర్థం ఉందా? ఇప్పుడు గవర్నమెంట్లో మరి ఎన్ని ఎట్లా నడుస్తున్నాయి? ఇప్పుడు కంప్యూటరైజేషన్ జరగలేదా? ఎట్లా నడుస్తుంది? ఆయన ఉన్నప్పుడు డిజిటలైజేషన్ ఆయనే మొదలుపెట్టాడు. మరి అప్పుడు ఎక్కడ చంద్రమండలంలో ఉండే దానికి ఏదైనా పెట్టినాడా సర్వరు? లేదంటే ఆయన ఇంటి కింద ఎక్కడన్నా హెరిటేజ్ కింద దాంట్లో పెట్టాడా? అర్థం ఏమన్నా ఉందా? చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక గవర్నమెంట్ అదే ఫుల్ ప్రూఫ్గా తయారు చేయడానికి ఇది చేస్తుంటే దీంట్లో అసలు మీరు ఆలోచించండి మీడియా వాళ్ళు. ఇప్పుడున్న సిస్టంలో వివాదాలకు అవకతవకలకు అవకాశం ఉందా? దీని నుంచి సింగిల్ డాక్యుమెంట్ ఒకటి తీసుకొచ్చేసి దాంట్లో దానికి అవకాశం ఉంటుందా? నీకు ఆ సింగిల్ డాక్యుమెంట్ లేకపోవడం కూడా తప్పంటాడు. నీ ఒళ్ళంతా రోగాలు లేకపోవడం తప్పంటాడు. నువ్వు మనిషి మీద రోగాలు లేకపోతే ఎట్లా అంటే ఏం చేస్తాం దానికి? ఆయనలాగా రోగాలు అందరికీ ఉండాలంటే ఎందుకు ఉండాలి? చంద్రబాబు లాగా ఎవడన్నా ఉండకపోవడం ఒకటి. ఆ మధ్య చూసినా వీళ్ళ వైఖరి ఎక్కడికి పోతుందంటే ఆసుపత్రిలో పేషెంట్ తగ్గుతున్నారని బాధపడుతున్నారు. పేషెంట్ తగ్గడం అంటే రోగాలు తగ్గడం అనేది ఎందుకు అనుకోరో అర్థం కావట్లా. ఆసుపత్రులు పెరిగినాయి, దామంటాం ముందు జాగ్రత్తగా ఇచ్చే మందులు పెరిగినాయి, అండ్ మనకు కేర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఇంటి వరకు డాక్టర్లు వస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు సహజంగానే ఇక్కడికి వచ్చే వాళ్ళు తగ్గుతారంటే అట్లా కుదరదు. రోగులు ఉండాలి కదా. మా హయాంలో ఎంతమంది రోగులు వస్తున్నారు అని ఎంతవరకు పోతున్నారంటే ఆయన ఏం జనాన్ని ఎక్కడికి తోయాలని చూస్తున్నాడు. ఇది అన్నీ రెచ్చగొట్టి అందరిలో భయాందోళన రెచ్చగొట్టడము,
ఇవంతా ఎక్కడికి దారి తీస్తాయి అనేది అర్థమే కావట్లే. అంటే రైతుల పాలిట ఉత్తాడుగా మారింది కాబట్టి రేపు అధికారంలోకి వచ్చాక రెండో సంతకమే ఈ యాక్ట్ రద్దు చేస్తూ పెడతారని కూడా చంద్రబాబు చెప్తున్నా. ఆయన మామూలుగా శిక్షించకూడదు అలాంటి మాట అన్నందుకు. ఏ చట్టాన్ని అది ఆయన నిజంగా వస్తే ఇస్తే ఆయన కలగంటున్నాడు, పగటి కళలు అన్నీ 24 hours కళల్లోనే ఉన్నాడు కాబట్టి ఆయన కలగనొచ్చు. కానీ ఆయన వచ్చేది లేదు చచ్చేది లేదు అది కాదు. ఒకవేళ వస్తే అది చేస్తానంటే తన మళ్ళీ కబ్జాకు అనుకూలంగా భూములకు కబ్జా ఇచ్చేయడానికి తన వాళ్ళందరికీ దానికి అవకాశం కల్పించడానికి ఆయన అందుకోసమే మళ్ళీ వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నట్టు అనుకోవాలి. ఇప్పుడు కూడా ఒకవేళ నిజంగా దీని మీద ఎవరన్నా ఆందోళన చెందుతుంటే వాళ్ళకు దీనికి చేయడానికి మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, మాట్లాడారు, అందరం చెప్తూనే ఉన్నాం, మన రెవెన్యూ మంత్రి గారు మాట్లాడారు. ఇది ఈరోజు ఆ చట్టం మాత్రమే అయింది తప్ప ఇంకా దానికి సంబంధించిన రూల్స్ కానీ ఫ్రేమ్ కాలేదు, ప్రొసీజరల్ ఫ్రేమ్ కాలేదు. దానికంటే ముఖ్యంగా సమగ్ర భూ సర్వే పూర్తి అయిన తర్వాతనే ఇది వస్తుంది. ఎందుకంటే అది రాకుండా దీనికి వాల్యూ లేదు. అది వచ్చిన తర్వాత ఇది లేకపోయినా దానికి పూర్తి ఇది రాదు. అది జరిగి దాని తర్వాత ఇది ఇంప్లిమెంటేషన్కి రావాలంటే కనీసం 2 years 3 years పట్టొచ్చు. ఈ మధ్యలో అభ్యంతరాలన్నీ తీసుకుంటారు. కోర్టు కూడా అదే ప్రామిస్ చేశారు. అండ్ ఎవరికి ఏ అభ్యంతరం ఉన్నా ఇప్పుడు భూ సర్వేలో కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు, అక్కడ చెప్తారు. అంతా అయిపోయినా కూడా మళ్ళీ గ్రామ సభ నిర్వహించి అక్కడ పెడతారు, చూసుకోవచ్చు, అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరిదన్నా ఒకటి భూమి రిజిస్ట్రేషన్ అయితే సంవత్సరం తర్వాత తిరిగి వస్తే ఫిజికల్గా ఉంటుందో లేదో ఒక భయం. అయితే పేపర్ మీద ఎవరైనా డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే బర్డన్ వీళ్ళ మీద పడుతుంది. ఈలోగా పోయి ఒక ఇంజెక్షన్ తెచ్చుకుంటే డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇంకా అయిపోయి ఓనర్ కోర్టుల చుట్టూ తిరుగుతాడు. అలాంటి వాటన్నిటికీ ఇది చేసేసి టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ టైటిలింగ్ ఆఫీసర్ ఆర్టీఓను టీఆర్ఓను ఏదో వస్తారు, ఒక అధికారి వస్తాడు, డిజిగ్నేట్ అధికారి, ఆయన దగ్గర తీసుకోవచ్చు డేటా. అలాగే కోర్టుకు పోతే ఆయనకు ఇన్ఫామ్ చేయాలంటే ఎందుకు చేయాలని మళ్ళీ దానికి వస్తాను. అంటే నువ్వు కోర్టుకు పోయి కోర్టులో కేసు వేసుకుంటావు, ఇక్కడ తెలియదు, కొన్నోడు ఏం కావాలి? నిజంగా అదే కాదు, ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు మన తనఖా పెడితే అని అడుగుతాడు. ఇప్పుడు లేదా తనఖా పెడితే బ్యాంకులో నువ్వు తనఖా పెడితే అది ఖచ్చితంగా రిజిస్టర్ ఆఫీస్లో ఎంట్రీ చేస్తారు. మళ్ళీ తనఖా ఇది అయిపోయినాక తీస్తారు మార్టిగేజ్ చేస్తే. ఇప్పుడు లేదా అది రిజిస్టర్ ఆఫీస్లో ఉందిగా. లేకపోతే ఏం చేయాలి? అరాచకం కాదు మొత్తం. ఎవడు ప్రొటెక్షన్ ఇస్తాడు? ఇప్పుడు నన్ను చట్టాలు ఈ గందరగోళంలో కొట్టుకుంటూ పోతే దాని బదులు ఓ సింగిల్ పాయింట్ సొల్యూషన్ ఒకటి తీసుకొని దాని వైపు వ్యాపారం చేస్తా అంటే దానికి కరెక్షన్స్ చెప్పొచ్చు అని నీ వెస్టెడ్ ఇంటర్, లేదా దీనికి ఆల్టర్నేటివ్ ఇట్లా చేయొచ్చు అని చెప్పొచ్చు. బాధ్యత కలిగే ప్రతిపక్షం అయితే అది చేయాలి. సోకాళ్ళు మేధావులు అనుకునే వాళ్ళు మీడియా అయితే అది చేయాలి. ఇగో దీంట్లో ఈ ఇబ్బందులు ఉంటాయి. కానీ అల్టిమేట్ ఏది కావాలా? యజమానికి హక్కులు భంగం కలగకూడదు. రేపు ఆయన దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి సులభంగా ఉండాలా. ఆ తర్వాత ఎవరున్న కొన్నవాడో ఆ ట్రాన్స్ఫర్ ఎవరైతే ఉన్నారో వారసత్వంగా వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒకేసారి మ్యూటేషన్ కూడా అయిపోయి ఫైనల్ అయిపోవాలి. దాని తర్వాత ఆ స్థలం నీది గ్రౌండ్ మీద ఏముంటుందో అదే ఇక్కడ కనపడాలి. ఇంతే కదా ఎవరిదైనా లక్ష్యం. మరి అది చేయడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో నీవేమైనా సలహాలు ఇవ్వచ్చు. కానీ అది కబ్జా చేయడానికి అంటే అంతకంటే ఘోరం ఏమన్నా ఉంటుందా? దయచేసి ఎవ్వరు ఇలాంటి వీళ్ళకు ఖచ్చితంగా వీళ్ళ పవర్ తక్కువది కాదు, వైరస్ కంటే ఎక్కువ, కోవిడ్ వైరస్ కంటే ఎక్కువ వీళ్ళకి శక్తి ఉంది చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్ కానీ, దాంట్లో డౌట్ లేదు. అందుకే నిజంగా ఏమీ లేని దాని నుంచి, ఒక అభూత కల్పన నుంచి, ఓ పచ్చి అబద్ధం నుంచి, ఒక ప్రోగ్రెసివ్ దాన్ని రెగ్రెసివ్ నెగిటివ్ దాంట్లో చూపిస్తూ ఓ పచ్చి అబద్ధం తీసుకొచ్చి అది కూడా 1000 ఎకరాలు కబ్జా చేయడానికి తీసుకొస్తున్నారని గౌరవ ముఖ్యమంత్రి మీద వైల్డ్ అలిగేషన్స్ చేస్తూ బహుశా ఎక్కడా సభ్య సమాజంలో, అందులో నేను మోడర్న్ ఆధునిక యుగంలో ఎక్కడా జరగదు అనుకుంటా. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, దేశంలో కూడా ఎక్కడా జరగదు. ఇలాంటి వికృతమైన ఆలోచనలు ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన గ్యాంగ్కు మాత్రమే సాధ్యం అనేది మేము చెప్తాం. ఇదిలో విజయం కాదు, వాళ్ళకు విజయం రాకూడదు. ఈ గందరగోళం చూస్తుంటే షాక్ తింటున్నాం. ఇప్పుడు ఇంతసేపు వాళ్ళాడిన ఒక అబద్ధానికి ఎక్స్ప్లెనేషన్ లాగా ఒక నిజాయితీ పరుడు, ఒక గూండానో, ఓ దౌర్జన్యకారుడో బురద తల్లితే దాని నుంచి బయటపడడానికి తాను ప్రయాసపడాల్సి వచ్చినట్టు ఉంది చూస్తా. అంటే
వైల్డ్ అలిగేషన్ చేస్తే అలాంటి దాని మీద అసలు ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. దీంతోనే అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఏంది, ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి విషపురుగు అనేది అర్థం చేసుకోవాలి. దీని మీద ఎన్నికల కమిషన్ రియాక్ట్ కావడం మంచిది. నిజంగా తెలియాలా, తెలిసి అది ఎవరు చేస్తున్నారో ఇవన్నీ బయటికి రావాలా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రభుత్వం ఒక వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయే రకంగా చేసే ప్రచారం, అది దేశద్రోహం కంటే ఘోరం. దానికి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు ఆయన గ్యాంగ్ అందరూ కూడా. వాళ్ళందరూ నిజంగా కూడా దేశద్రోహుల కిందకే వస్తారు దీన్ని ఇలాగే కొనసాగిస్తారు. సార్, అట్ ద సేమ్ టైం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది చాలా ప్రజలకు చాలా మేలు జరుగుతుందని ఏపీ బీజేపీ నేతలు అంటూ ఉన్నారు. మరోవైపు ఇది మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న పురంధేశ్వరి కావచ్చు, సీఎం రమేష్ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు దాన్ని మీ ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఇవి అన్ని జనాన్ని అడ్రస్ చేసే బదులు కూటమిలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అది మొత్తం చంద్రబాబు నాయుడు మీద పెద్ద పెత్తనం చేయగలిగిన జాతీయ స్థాయిలో ఉన్నది బీజేపీ. వాళ్ళు అక్కడే 2 ముట్టికాయలు వేసి చంద్రబాబు నాయుడుకు ఏం మాట్లాడుతున్నాం అనగలిగితే బాగుంటుంది. లేదా చంద్రబాబు నాయుడు నేను మొన్న కూడా అడిగాను, ఈయన ఒకవేళ దీనికి బీజేపీ వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటే అదన్నా చెప్పించాలి. లేదా మోడీ తీసుకొచ్చిన దీని ప్రకారము మరి దేశమంతా కూడా మోడీ ఏమన్నా కబ్జా చేస్తున్నారా ల్యాండ్ అనేది అదన్నా చెప్పాలి. లేదా నేను రాగానే రద్దు చేస్తానని కూటమి దీనికి విరుద్ధంగా టీడీపీ మేనిఫెస్టోలో కనపడినప్పుడు బీజేపీని జాతీయ నాయకత్వం కానీ లేదా రాష్ట్ర అధ్యక్షురాలు కానీ ఆ నాయకత్వం కానీ చంద్రబాబు ప్రశ్నించాలి. ఇది మొన్న అడిగాము, మళ్ళీ అడుగుతున్నాం ఈరోజు కూడా. థ్యాంక్ యూ.